with other remedies. అతి ముఖ్యమైనటువంటివి ఇవే. సో మనం చూసినట్టయితే ఆల్రెడీ మనం ఒక పాయింట్ కూడా మనం థీమ్స్లో డిస్కస్ చేసుకున్నాం. రొమాటిజం లీవ్స్ ద జాయింట్స్ అండ్ సెటిల్స్ ఇన్ ద చెస్ట్, అంటే కార్డియాక్ ట్రబుల్స్, ఎండోకార్డైటిస్, రొమాటిక్ హార్ట్ డిసీజ్, వాల్వులార్ హార్ట్ డిసీజెస్ లేదా కరోనరీ బ్లాక్స్, ఇవన్నిట్లోనూ కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి మందుల్లో క్యాక్టస్ జీ కూడా ఒకటి. అయితే వీటికి మనం కేస్ హిస్టరీ రాసుకుంటే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కేస్ హిస్టరీలో మీకు అతి ముఖ్యంగా కనబడేవి 2 పాయింట్లు ఉంటేనే క్యాక్టస్ హోల్డ్ అవుతుంది ఆ కేసులో. ఒకటి ఏంటంటే, పాస్ట్లో అంటే ఈ హార్ట్ కండిషన్ ఏదైతే ఉందో అది డెవలప్ అయ్యే కొద్ది కాలం ముందు, ఒక ఏడాది 2 ఏళ్ళు ముందు ఏదైనా సివియర్ జాయింట్ ఇన్ఫ్లమేషన్ రావటం కానీ, ఒక్కొక్కసారి జాయింట్సే కాకుండా లంబార్ ఇష్యూస్, ఒక్కొక్కసారి లంబార్ ఇష్యూస్, లంబార్ స్పాండిలోసిస్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ, మనం డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ కానీ ఏదైనా చాలా తీవ్రతరంగా వచ్చి బాగా సిక్ అయిపోయి ఉంటారు. ఒక 1 month 2 months చాలా ప్రాబ్లం ఫేస్ చేసిందండి డాక్టర్ గారు అంటారు. ఆ తర్వాత కొద్ది కాలానికి అంటే ఒక ఏడాదికో 2 ఏళ్లకో కనుక హార్ట్ డిసీజ్ స్టార్ట్ అయ్యింది అంటే గుర్తుంచుకునేటువంటి ముఖ్యమైన రెమెడీ క్యాక్టస్. చిత్రంగా మీరు గమనిస్తే కొన్ని లంబార్ స్పాండిలోసిస్ కేసెస్, డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ కేసెస్, స్పైన్ రిలేటెడ్ డిజార్డర్స్, ఆల్దో క్యాక్టస్ అక్కడ సర్క్యులేటరీ సిస్టమ్ ఎస్టాబ్లిష్ కాకపోయినప్పటికీ కూడా, అంటే యూజువల్గా క్యాక్టస్లో ఉండే కంజెషను, కన్స్ట్రిక్షను, కాంట్రాక్షను మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అవి మోర్ ఆఫ్ సర్క్యులర్ ఫైబర్స్తో ఉంటాయి. సో సర్క్యులేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం అనేటువంటిది క్యాక్టస్ నేచర్. బట్ ఈ రేర్ కేసెస్ కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో వచ్చే జాయింట్ ఎఫెక్షన్స్లో, స్పైన్ రిలేటెడ్ డిజార్డర్స్లో ఎక్యూట్గా చాలా కేసెస్లో క్యాక్టస్ భలే పనిచేస్తుంది. సో మా గురువుగారు డాక్టర్ ఈవీఎం ఆచార్య గారు, బుజ్జి గారు అంటాం, ఇలాంటి కేసెస్లో చాలా కేసెస్లో క్యాక్టస్ అమోఘంగా వాడారు ఆయన. కానీ మనం మెటీరియా మెడికా పరంగా చూసినా, కెంట్ చెప్పింది పరంగా చూసినా, ఈ కంజెషను, కన్స్ట్రిక్షను, కాంట్రాక్షను మోర్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్తో అసోసియేట్ అయి ఉన్నాయి. బట్ స్టిల్ ఆ నేచర్ ఆఫ్ ద పెయిన్, ఆ సెన్సేషన్ ఆఫ్ కన్స్ట్రిక్షన్ మనకి జాయింట్స్లో బాగా కనిపించడం వల్ల ఈవెన్ ఇన్ జాయింట్ like knee, like spine, where roostocks seem to be indicated, అలాంటి కేసెస్లో కూడా క్యాక్టస్ చాలా అతి లాఘవంగా పనిచేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం. చూసారండి, ఒక్కొక్కసారి రెమెడీ తాలూకు డెప్త్, నిజానికి కెంట్ ఆ యాంగిల్ ఇవ్వలేదు. ఇది జాయింట్స్కి సంబంధించి ఆయన మోర్ ఆఫ్ ఈ కంజెషన్, కాంట్రాక్షన్, సర్క్యులేటరీ సిస్టమ్తోనే అసోసియేట్ చేశారు. బట్ స్టిల్ ఆ సెన్సేషన్ గనక ప్రామినెంట్గా ఉంటే, ఆ కాంట్రాక్షన్ గనక ప్రామినెంట్గా ఉంటే, ఈవెన్ జాయింట్ కేసెస్లో కూడా క్యాక్టస్ అంతో ఇంతో మీకు హెల్ప్ చేస్తుంది. అది క్లియర్ కట్గా క్యాక్టస్ కేసే అయితే
ఏమిటండి క్లియర్ కట్గా క్యాక్టస్ కేసు అంటే క్యాక్టస్ మెంటల్స్ కనుక మనకి అసోసియేట్ అయి ఉంటే ఎలాంటి మెంటల్స్ అంటే మొదటి నుంచి తన తాలూకు ఇండివిజువాలిటీ అనేటువంటిది కలిగి ఉండడం, స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ కలిగి ఉండటం, ఆ ఇండిపెండెన్స్ అనేటువంటిది ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో ఒక రకమైనటువంటి ఐసోలేషన్కి లోనవ్వటం, ఆ ఐసోలేషన్కి లోనైనప్పుడు తర్వాత బాగా యాంగ్జైటీకి లోనవ్వటం, ఆ యాంగ్జైటీతో కొంత ప్రికార్డియల్ అటాక్స్, పాల్పిటేషన్స్ అలాంటివి ఇనీషియల్గా రావటం, వాటికి సంబంధించిన ఎలోపతియో లేకపోతే ఇంకోటో తాత్కాలికంగా వాడటం వల్ల స్లోగా క్యాక్టస్ ప్యాథాలజీ ఆ వైటల్ ఫోర్స్లో ఎస్టాబ్లిష్ అవ్వటం అండ్ ఫైనల్గా ఏదైనా ఒక జాయింట్ ఫస్ట్ ఎఫెక్ట్ అవ్వటం, అక్కడ కూడా మనం క్యాక్టస్ ఇండికేట్ చేయకపోవడం వల్ల లేకపోతే వేయకపోవడం వల్ల నెక్స్ట్ సెషన్ డైరెక్ట్గా వెళ్ళి హార్ట్లో కూర్చోవటం. ఈ తాలూకు క్రానలాజికల్ ఆర్డర్ గనక మనకి కేసులో కనిపించినట్టయితే డెఫినెట్గా క్యాక్టస్ ఆ హార్ట్ కండిషన్స్లో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ప్యాథాలజీ ఏదైనా కానివ్వండి, మీరు పేరు ఏదైనా పెట్టండి దానికి, కానీ ఈ సీక్వెన్స్ కనిపించాలి. ఆ లైఫ్ సినారియోలో ఇది పిక్చర్ అవ్వాలి. అప్పుడు క్యాక్టస్ ఆ కేసుని అద్భుతంగా హోల్డ్ చేస్తుంది. అయితే ఇదే కండిషన్స్ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఈ పాయింట్. అయితే రిలేషన్షిప్లో ఇంకోసారి చెప్పుకుంటున్నాం అంతే. కొన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ క్యాక్టస్కి ఈ రకమైన రొమాటిజం దట్ లీవ్స్ ద జాయింట్ అండ్ షిఫ్ట్స్ టు ద హార్ట్ ఫ్రమ్ ఎక్స్ట్రీమిటీస్ టు హార్ట్ అనే కండిషన్లో మనకి రాసుకోండి. క్యాక్టస్తో పాటు గుర్తుంచుకోవాల్సిన రెమెడీస్ కాల్మియా ఒకటి, చాలా ముఖ్యమైనటువంటి ఔషధం కాల్మియా, లెడంపాల్ ఒకటి, ఆరం మెటాలికం ఒకటి, బ్రయోనియా ఒకటి, రూస్టాక్స్ ఒకటి, అబ్రోటానం ఒకటి, అండ్ ఫైనల్లీ క్యాల్కేరియా కార్బ్ ఒకటి. క్యాల్కేరియా ఆర్స్ కూడా గుర్తుంచుకోవాలి క్యాల్కేరియా కార్బ్తో పాటు. ఓకేనా? ఈ సీక్వెన్స్ బాగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంపారిజన్లో ఈ మనకి క్యాక్టస్లో కార్డియాక్ కాఫ్స్ ఉంటాయి. మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కాఫ్ అంటే బ్లాటా ఇవ్వడం, శనిగా ఇవ్వడం, యాస్పిడోస్పెర్మా మదర్ టించర్ ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటాం. అస్సలు చేయకూడదు. ఏ ఆరిజన్ కలిగి ఉంటుంది ఈ కాఫ్ అనేటువంటిది మనం ట్రేసప్ చేయగలగాలి. అది ఫిజిషియన్ ఎబిలిటీ అవ్వగలగాలి. సో ఒక క్రానిక్ హైపర్ టెన్షన్ పేషెంట్లో చాలా కాలం క్రితం నేను ఒక కాఫ్ నోటీస్ చేశాను. పెక్యూలియర్గా కాఫ్ డ్రై కాఫ్. క్రానిక్ హైపర్ టెన్షన్ కేసులో డ్రై కాఫ్, ఫ్లమ్ లేదు, ఎక్స్పెక్టరేషన్ లేదు, ఏం లేదు. బీపీ ఎప్పుడు కూడా హై ఉంటుంది. నాకు ఎందుకు అనుమానం వచ్చి మీరు ఒకసారి రీనల్ ప్రొఫైల్ అల్ట్రాసౌండ్ కిడ్నీస్ ఒకసారి చేయించండి, డౌట్గా ఉంది అని చెప్పారు. చూస్తే ఆ కేసులో చిత్రంగా 2 కిడ్నీస్ కూడా కొంచెం షార్టెన్ అయ్యాయి. కిడ్నీ డిజార్డర్ ఉంది అతనికి, నెఫ్రైటిస్. జస్ట్ కాఫ్ ద్వారా సమ్ కిడ్నీ డిజార్డర్ ఉంది అని మనం ట్రేస్ అవుట్ చేయగలిగాం. బికాస్ ఆఫ్ క్రానిక్ హైపర్ టెన్షన్ 200 అలా ఉంటుంది. సో ఎన్ని బీపీ ట్యాబ్లెట్లు వాడినా అతనికి తగ్గట్లేదు. ఆర్ఎస్ మదర్ టించర్ డైలీ పాపం చెంచాతో తాగుతున్నాడు, అయినా తగ్గట్లేదు. అతను ఎవరో వేరే డాక్టర్ గారి పేషెంటే అతను. సో అప్పుడు నేను
ఐడెంటిఫై చేసి ముందు అసలు ఒకసారి టెస్ట్ చేయించండి అన్నాడు. అప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారు, మీకు కిడ్నీ వల్ల బీపీ వచ్చిందండి, కిడ్నీ ప్రాబ్లం మీకు ప్రైమరీగా ఉంది అని చెప్పారు. సో అలాగే వీ హ్యావ్ టు ట్రేస్ అవుట్ ద కాఫ్. అంతేగాని కాఫ్ అనగానే మనం ఏ మదర్ టించర్ ఇవ్వాలా, KS6X ఇవ్వాలా అలా ఆలోచించకూడదు. కాఫ్ దేని నుంచి ఆరిజినేట్ అవుతోంది అనేటువంటి ఐడియా కూడా, అనేటువంటి ఎనటామికల్ ఐడియా కూడా ఒక డాక్టర్కు ఉండాలి. సో ఇలాంటి కండిషన్స్ లో కార్డియాక్ కాఫ్స్ లో ముఖ్యంగా క్యాక్టస్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ క్యాక్టస్ తో పాటు గుర్తుంచుకోవలసిన రెమెడీ కార్డియాక్ కాఫ్స్ లో నాజా. నాజా ఈజ్ అనదర్ రెమెడీ ఈవెన్ ఇన్ అక్యూట్ కండిషన్స్. నేను క్రానిక్ గా చెప్పట్లేదు, అక్యూట్ గా చాలా సివియర్ కాఫ్ విత్ కార్డియాక్ నేచర్ గనక కలిగి ఉంటే మనకి గుర్తుండేటువంటి 2 రెమెడీస్ క్యాక్టస్ ఒకటి, నాజా ఒకటి. బాగా మిగతావి కూడా ఉన్నాయి ఎక్కువ. క్యాక్టస్ లో ఎలా ఉంటుందంటే మనం ముందు కూడా చెప్పుకున్నాం, క్యాక్టస్ లో ఈ 11 AM 11 PM ఎగ్రవేషన్ ఉంటుంది ఖచ్చితంగా. క్యాక్టస్ వాడికి దగ్గంటూ ఉంటే వాడికి గంట కొట్టినట్టు 11 గంటలకి ఖచ్చితంగా దగ్గు వస్తుంది వాడికి. ఇది ఒక ఇంపార్టెంట్ మొడాలిటీ క్యాక్టస్ లో. అది ఉదయం అయినా సరే, సాయంత్రం అయినా సరే, అదే రాత్రి అయినా సరే, 11 గంటలకు మాత్రం ఖచ్చితంగా దగ్గు వస్తుంది. దగ్గుతో పాటు ప్రతి దగ్గు వచ్చినప్పుడు చెస్ట్ లో చాలా సివియర్ కన్స్ట్రిక్షన్, బాగా నొక్కేసినట్టు, యాజ్ ఇఫ్ సమ్ ఐరన్ బ్యాండ్ అంత పెయిన్ ఉంటుంది దగ్గు వచ్చినప్పుడు కూడా. సో ప్రతి వాళ్ళు ఇలాగే చెప్పలేకపోవచ్చు, కానీ ఈ ఐడియాని మాత్రం మీ మైండ్లో పెట్టుకోండి. ఏమంటే ఐరన్ బ్యాండ్ అనలేదు సార్ అందుకని వేయలేదు అనకూడదు. ప్రతివాడు అదే సిమ్టమ్ చెప్పకపోవచ్చు, కానీ అదే ఇన్ఫరెన్స్ వచ్చేలాగా మాత్రం మనకి ఇండికేట్ చేస్తారు. మూడవది, క్యాక్టస్ ఈ కాఫ్స్ తో పాటు అంతో ఇంతో ఇడిమా ఆఫ్ లోయర్ లిమ్స్, ముఖ్యంగా 2 కాళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. అమోనియం కార్బులో కూడా కొంచెం ఈ లక్షణాలు ఉంటాయి, అందుకని చాలా జాగ్రత్తగా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అయితే అమోనియం కార్బ్లో దీంతో పాటు చాలా సివియర్ ఎయిర్ హంగర్ ఉంటుంది. కెంట్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు అమోనియం కార్బ్, ఎందుకంటే బోత్ కార్డియాక్ అండ్ రెస్పిరేటరీ 2 ప్యాథాలజీస్ లో వచ్చేటువంటి హార్ట్ ట్రబుల్స్ కానీ లంగ్ కండిషన్స్ లో కానీ అమోనియం కార్బ్ ఖచ్చితంగా పనిచేస్తుంది. అదో విచిత్రం. ఇప్పుడు మనం ఇందాక క్యాక్టస్ గురించి చెప్పుకునేటప్పుడు ఏమన్నాం, క్యాక్టస్ ఈ కండిషన్ లో మాత్రమే పనిచేస్తుంది, ఎక్కువగా కంజెషన్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. కానీ స్కెలిటల్ సిస్టమ్ లో కూడా చిత్రంగా దానికి కొంత పని ఉంది, అందుకని రొమాటిజం లో అది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగా అమోనియం కార్బ్లో కార్డియాక్ కాఫ్, రెస్పిరేటరీ కాఫ్ రెండిట్లోనూ అమోనియం కార్బ్ పనిచేస్తుంది చిత్రంగా. దానికి కూడా చాలా ఆయాసం ఉంటుంది, దగ్గు ఉంటుంది. అది 11 ఎగ్రివేషన్ ఉండదు అనుకోండి, మిగతావన్నీ ఉంటాయి. కాళ్ళు వాపులు ఉంటాయి. కానీ అమోనియం కార్బ్లో ఇంకో 2 లక్షణాలు చాలా క్లోజ్గా ఉంటాయి. ఒకటి ఏంటంటే కార్బన్ ఉండడం వల్ల అమోనియం కార్బ్లో చాలా సివియర్ ఎయిర్ హంగర్ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం, గాలి గనక తగలకపోతే దగ్గు ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకని కొంచెం ఎప్పుడు గాలి వచ్చే చోట కూర్చుంటూ ఉంటాడు, గాలి ఆడనట్టు ఉంటుంది, బాడీ చల్లగా అయిపోతూ ఉంటుంది గాలి ఆక్సిజన్ సరిపోకపోవటం వల్ల. సో వాడు ఏం చేస్తాడంటే ఫ్యాన్ వేసుకుని కూర్చుంటూ ఉంటాడు. ఏదైనా
సెమినార్కి వెళ్ళాడంటే ఫ్యాన్ ఎక్కడ ఉందో చూసుకుంటాడు ఇలా పైన ముందు. దే నీడ్ దట్ అనమాట. ఎందుకంటే వాడికి ఫ్యాన్ తగ్గుతూ ఉంటే, గాలి తగ్గుతూ ఉంటే చాలా ముందు స్టేజ్ నుంచి కూడా వాడికి ఇంకా ఏ ప్యాథాలజీ సెట్ అవ్వకపోయినా అప్పటి నుంచి కూడా వాడికి గాలి తగలకపోతే అది ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది వాడికి, అమోనియం కార్బ్ వాడికి. గుర్తుపెట్టుకోండి, అలాంటి కండిషన్స్లో అమోనియం కార్బ్ ర్యాంక్డ్ రెమెడీ. దీంతో పాటు చాలా సివియర్ రిసెంట్మెంట్ ఉంటుంది అమోనియం కార్బ్లో. అంటే తీవ్రమైన అసంతృప్తి, తీవ్రమైనటువంటి ద్వేషం కలిపి ఉంటాయి. అయితే అందుకే అమోనియం కార్బ్ లెక్సిస్తో కంపేర్ చేస్తారు. చాలా కేసెస్లో కెంట్ కూడా ఇచ్చారు ఆ పాయింట్, అమోనియం కార్బ్ తర్వాత లెక్సిస్ వాడద్దు, లేకపోతే లెక్సిస్ తర్వాత అమోనియం కార్బ్ వాడద్దు అని. అయితే ఇది ఇనిమోకల్ రిలేషన్షిప్పా ఇంకో రిలేషన్షిప్పా అంటే కెంట్ ఏం చెప్పారంటే దే హ్యావ్ ఏ మోర్ సిమిలారిటీ. ఒకటేమో మినరల్ రెమెడీ, ఒకటేమో యానిమల్ రెమెడీ. సిమిలారిటీ ఏముంటుంది, కానీ సిమ్టమాటిక్గా అది ఒకదాన్ని ఒకటి యాంటీడోట్ చేసేసుకుంటున్నాయి అని ఫైండ్ అవుట్ చేశారు మాస్టర్స్. సిమ్టమ్స్ కనుక మనం సిమిలారిటీ కలిగి ఉన్నట్టయితే అమోనియం కార్బ్తో కొంత హెల్ప్ అయ్యి లెక్సిస్ కండిషన్ వస్తే లెక్సిస్ ఇవ్వడం అంత మంచిది కాదు, వద్దు, ఇవ్వద్దు. ఎందుకంటే వాటి మధ్య ఉన్న బేభత్సమైనటువంటి సిమిలారిటీ వల్ల అవి ఒకదాన్నొకటి యాంటీడోట్ చేసేసుకుంటున్నాయి. అందుకని లెక్సిస్ అమోనియం కార్బు ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వద్దు తప్ప వాటి మధ్య నిజానికి ఏ రకమైన ఎనిమికల్ రిలేషన్షిప్ లేదు అని కెంట్ ఇచ్చారు. కానీ వాటికి ఉండే సిమిలారిటీ ఏమిటా? రెండింటి మధ్య సిమిలారిటీ అంటే మెంటల్స్లో అమోనియం కార్బు లెక్సిస్ కూడా చాలా తీవ్రమైన ద్వేషం ఉంటుంది. అదిగో ఆ వ్యక్తి నన్ను ఇలా చేశాడు ఒక 20 ఏళ్ల క్రితం అని చెప్పి ఆ 20 ఏళ్ల నుంచి ఆ లోపల దాన్ని క్యారీ ఓవర్ చేస్తూ ఉంటారు అమోనియం కార్బ్ వాళ్ళు. ఆ అసంతృప్తిని, ఆ ద్వేషాన్ని బయటికి కక్కలేరు, మింగలేరు. అది అలా క్యారీ అవుతూ ఉంటుంది. క్యారీ అయ్యి నెమ్మదిగా హార్ట్ డిసీజెస్ రూపంలోకి వెళ్ళిపోతుంది. సేమ్ ఉంటుంది లెక్సిస్లో కూడా. కానీ లెక్సిస్ ఎంతో కొంత వాడు నిజ జీవితంలో ప్రయత్నం చేస్తాడు, వదలడు లెక్సిస్ వాడు. ఏదో ఒకటి ప్లాన్ చేస్తాడు. వాడికి ఇంజస్టిస్ కలిగింది అని భావించాడు అనుకోండి, ఒక స్ట్రాటజీని రూపొందించుకుంటాడు లెక్సిస్ వాడు. ఒక 2-3 ఏళ్ల ముందు నుంచి వర్కౌట్ చేస్తాడు దాని గురించి. అంటే ఫ్యూచర్ ఏ రకంగా ఉండొచ్చు, అది నెమ్మదిగా వర్కౌట్ చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ చేసుకుంటూ కొంత ప్లానింగు, ఎగ్జిక్యూషను, అవతల వాడి వీక్నెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి వీడు ఎంత ప్లాన్ చేసినా అవ్వకపోవచ్చు కూడా, బట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఐడియా ఏంటంటే ఈ ద్వేషం అయితే పోదు. సో అలాంటి వాళ్ళల్లో వచ్చే హార్ట్ కండిషన్స్ వాటిల్లో లెక్సిస్ హోల్డ్ అవుతుంది. సో మెంటల్స్ చూసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి ఇలాంటి కేసెస్. సో అమోనియం కార్బ్లో ప్లానింగ్, స్ట్రాటజీ ఉండదు, రిసెంట్మెంట్ ఉంటుంది. లెక్సిస్లో ఇంజస్టిస్ ఫీలు, ప్లానింగ్, స్ట్రాటజీ, వీక్నెస్, హై వర్సెస్ లో, వీక్, స్ట్రాంగ్, ఈ థీమ్స్ వస్తాయి. సో ఇద్దరిలోనూ కాలాంతరంలో డెఫినెట్గా ఎంతో కొంత కార్డియాక్ ప్యాథాలజీ డెవలప్ అవ్వచ్చు. సో చూసుకోవాలి. క్యాక్టస్లో కూడా ఉంటుంది, కానీ క్యాక్టస్లో రిసెంట్మెంట్ ఉండదు, ఇంజస్టిస్ ఉండదు. మరి ఏముంటుంది?
never attained my individuality, never attained my independence, always dependent on motherly figure. 50 ఏళ్ళు వచ్చినా ఇంకొకళ్ళ మీద ఆధారపడ్డమే జీవితం, చీవెదవ జీవితం అనిపిస్తుంది. అది టిపికల్ క్యాక్టస్ కండిషన్. అలాంటి కండిషన్స్ లో డెవలప్ అయ్యే ప్యాథాలజీలో మాత్రం లెకసిస్ ఇండికేట్ అవ్వదు, అమోనియం కార్బో ఇండికేట్ అవ్వదు, క్యాక్టస్ ఇండికేట్ అవుతుంది. అలాంటి కార్డియాక్ కాఫ్స్ కనుక మీకు దొరికితే అది ఖచ్చితంగా క్యాక్టస్ తో క్యూర్ అయి తీరుతుంది. నాజాలో కూడా ఉంటుంది, కానీ నాజాలో యూజువల్ గా వాల్వులార్ ట్రబుల్స్ కొంత అసోసియేట్ అయి ఉంటుంది. మోర్ ఆఫ్ వాల్వ్ కండిషన్ మనకి కనబడుతుంది. మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, రిగర్జిటేషన్స్, మైట్రల్ రిగర్జిటేషన్స్. సో ఆల్వేస్ దేర్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్నియా అండ్ సమ్ సార్ట్ ఆఫ్ సైనోసిస్. స్మాల్ గా అయినా సరే దగ్గు వచ్చినప్పుడల్లా నీలంగా అయిపోతూ ఉంటారు. మోర్ ఓవర్ క్యాక్టస్ లా వీళ్ళకి 11 అలా ఎగ్రివేషన్ ఏమి ఉండదు. ఎప్పుడు నడిస్తే అప్పుడు ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. మెట్లు ఎక్కలేరు, మెట్లు ఎక్కితే దగ్గు వస్తుంది, నడిస్తే దగ్గు వస్తుంది, ఏమాత్రం అలిసినా దగ్గు వచ్చేస్తుంది. సో చూస్తే వీళ్ళు మోర్ ఆఫ్ వాల్వులార్ ట్రబుల్స్ వల్ల వచ్చేటువంటి కాఫ్ లో ఉంటారు వీళ్ళు, నాజా వాళ్ళు. వీళ్ళకి కూడా ఇందాక లెకసిస్ మాదిరిగానే చాలా ముందు నుంచి కూడా ఒక రకమైనటువంటి ఇంజస్టిస్ ఫీలింగ్, నేను అన్యాయం గావింపబడ్డాను అనేటువంటి ఐడియాలజీ ఉంటుంది లైఫ్లో. అది నిజంగా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, వీడు డెల్యూజన్ కావచ్చు, బట్ ఆ ఐడియా మాత్రం ఖచ్చితంగా క్యారీ ఓవర్ అవుతుంది. 2 నాజాలో వీడి దగ్గర ఉన్న 2 పాయింట్లు ఎప్పుడు వీడిని ఏడిపిస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే వాడి తాలూకు సహజ సిద్ధమైనటువంటి రెప్టైల్ నేచర్. ఎలా అయినా సరే మనకి హార్మ్ చేసిన వాళ్ళని దెబ్బ కొట్టి తీరాలి. రెండోది, యాజ్ ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ జంగిల్, ఐ హ్యావ్ సమ్ డ్యూటీస్ టువర్డ్స్ దట్ థింగ్. సో నా తాలూకు డ్యూటీ ఏదైతే ఉందో ఆ డ్యూటీ సరిగ్గా నిర్వర్తింపబడాలి. ఈ రెండిటి మధ్య కాన్ఫ్లిక్ట్ నాజాలో ఫస్ట్ నుంచి ఉంటుంది. వాడి తాలూకు ఒరిజినల్ యానిమల్ నేచరు, వాడి తాలూకు కింగ్ నేచరు. అందుకే నాజాలో 2 ట్రైన్ ఆఫ్ థాట్స్ ఏదో ఉంటాయి రిపర్టరీలో. ఆ రూబ్రిక్ మర్చిపోయాను నేను. ఎనకార్డియం, నాజా మనకు కనబడతాయి ఆ రూబ్రిక్. యాంటాగానిజం విత్ హెర్ సెల్ఫ్ అనో ఏదో అలాంటివి, కరెక్ట్గా గుర్తులేదు. కారణం మాత్రం ఇది ఏంటంటే వాడి ఒరిజినల్ యానిమల్ నేచర్ టు హర్ట్, హార్మ్, టేక్ రివెంజ్. వాడి తాలూకు కింగ్ నేచరు ఐ హ్యావ్ సమ్ డ్యూటీ టువర్డ్స్ ద పీపుల్. వాళ్ళు వీడు కూడా ఒకడు. యాంటాగోనిజం విత్ సెల్ఫ్ అదిగో చెప్పాడు. ఉందా అందులో నాజా? రూబ్రిక్ పోస్ట్ చేయి, చూస్తే మీకు ఈ కాన్సెప్ట్ కనబడుతుంది. ఎందుకు నాజాలో ఉండేటువంటిది ఏంటంటే కింగ్ నేచరు, కొంత మై డ్యూటీ ఉంది, ఆ డ్యూటీకి పీపుల్ పట్ల ఉంది. ఎవరైతే తన చుట్టూ అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళందరి పట్ల కొంత డ్యూటీ ఉంది. ఆ డ్యూటీ ప్రకారం నేను ప్రవర్తించాలా, లేదా నన్ను హార్మ్ చేశాడు కాబట్టి ఈయన్ని ఖచ్చితంగా ఫినిష్ చేయాలా? సార్ కూడా చెప్తారు ఆ పాయింట్ ఏంటంటే నాజా ఇలాపిడ్స్ లో ఈజ్ నాట్ ఏ స్నేక్ విచ్ విల్ అటాక్ యూ స్ట్రైట్ అవే. It will make some warning bells. It will give you some warning bells.
బుస్ బుస్ అంటుంది. It will give you some warnings. Still, if you are going to fight with it, then it will take a strike. Okay? ఏమండి ఉన్నారా? ఓకే ఓకే సార్ ఈ అమ్మోనియం కార్బు లక్షణాలు ఇప్పుడు మామూలుగా కాఫ్ దగ్గేటప్పుడు ఆ మ్యూకస్ బయటికి ఉమ్మలేని కేసులో చూస్తే ఒకటి పల్స్పిల్లా సెమిగా అదే చూస్తూ అమ్మోనియా కార్బులో కూడా ఫస్ట్ గ్రేడ్ లో ఉంది సార్. దాని నుంచి అబ్జర్వ్ చేస్తే కేసు అలా ఏమన్నా సరిపోతుందేమో అంటే మనిషి లావుగా ఉండటం, ఎక్కువ పని లేకుండా ఉండటం, తర్వాత ఈ అంటే లేజినెస్ ఇలా ఉన్నప్పుడు మనం అమోనియం గాలి కావాలనుకోవటం ఇలాంటి లక్షణాలు సరిపోయినప్పుడు అమోనియం కార్బు మనం ఏ పొటెన్సీలో ఇవ్వాలి? 30 పొటెన్సీలో ఇవ్వచ్చు. కొన్ని మ్యాచ్ అయితే 30 పొటెన్సీలో ఇవ్వచ్చు. 30 పొటెన్సీలో ఇవ్వచ్చు. అవును. తర్వాత ఈ క్యాక్టస్ గురించి చెప్పారు కదా హార్ట్ ప్రాబ్లమ్స్ లో, అటువంటిప్పుడు మదర్ టించర్ సరిపోతుందా? మామూలుగా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మెడిసిన్ లో ఉన్నప్పుడు 30 వేయాలి, మినిమం 30 వాడాలి. అంటే ఒక కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు ఆ క్యాక్టస్ లక్షణాలు కొద్దిగా ఫిజికల్ గా కనిపిస్తే మదర్ టించర్ సరిపోదా? అసలు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు 2 డ్రగ్స్ ఇంకా అసలు మన మైండ్ లోకి రాకూడదు. ఫస్ట్ when we are dealing with a constitutional treatment, కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా ఒకటే రెమెడీ అయి ఉంటుంది అండ్ యువర్ డ్యూటీ ఇస్ టు ఫైండ్ దట్. సో ఆ ఒకటి రమ్మందు ఏంటి అనేది మీరు పట్టుకోవాలి, అంతేగాని ఆ మందు ట్రీట్మెంట్ లో అప్పుడప్పుడు వచ్చిపోతుంది, అదేం కేర్ చేయలేదు. ఇప్పుడు విన్న తర్వాత నాకు ఈ డౌట్ వచ్చింది, అందుకని ఏం డౌట్ వచ్చింది? అదే క్యాక్టస్ క్యూ ఏమన్నా సపోర్టింగ్ గా ఇవ్వచ్చా అనేటువంటి డౌట్. అసలు మదర్ టించర్స్ ప్రస్తావనే లేదు ఇక్కడ. క్యాక్టస్ కేసు ఎలా డెవలప్ అవుతుంది? వాడు మొదటి నుంచి కూడా ఒక ఇండిపెండెన్స్ లేదు అనే బాధతో ఉంటాడు. ఇండిపెండెన్స్ కావాలి నాకు, నేను ఈ మదర్లీ ఫిగర్ అంటే అది భర్త కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు వీడికి చక్కగా 2 పూటల అన్నం పెడతారు, కేర్ తీసుకుంటారు, వీడు అన్ని తిన్నాడో తాగాడో లేదో చూస్తారు, అన్నీ ఉంటాయి. కానీ వీడికి ఏమనిపిస్తూ ఉంటుందంటే ఆ చట్రం నుంచి బయటికి రావాలి, నాకు కూడా ఒక ఇండిపెండెన్స్ లైఫ్ ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఒక ఐడియాలజీ వీడి మైండ్లో డెవలప్ అవుతుంది. అదే ఈ 3rd సూపర్ క్లాస్ తాలూకు విచిత్రం. అదే ఫస్ట్ సూపర్ క్లాస్ మీరు తీసుకున్నారనుకోండి, వాడికి అది బాగుంటుంది, అందులోంచి వాడు రావాలని అనుకోడు. సో ఒకే ఐడియాలజీ, ఒకే జీవితపు విశేషం ఒకళ్ళలో ఒకలాంటి ఐడియాని ఇంకొకళ్ళలో ఇంకోలాంటి ఐడియాని ఎందుకు కలిగిస్తుంది? ఎందుకంటే వాళ్ళు ఆ సూపర్ క్లాస్కి చెంది ఉండడం వల్ల. అలాగే రెమెడీస్లో కూడా ఎందుకు ఆ డిఫరెన్స్ కలుగుతోంది? ప్యాథలాజికల్గా మనం చూస్తే డిజిటాలిస్ ఏమో 6th సూపర్ క్లాస్లో కూర్చుంది, క్యాక్టస్ 3rd సూపర్ క్లాస్లో కూర్చుంది. 2 హార్ట్ రెమెడీసే, ఏమిటి డిఫరెన్స్? ఇదిగో ఇది డిఫరెన్స్. ఎందుకంటే స్క్రోఫ్యులరేసియాలో అండర్స్టాండింగ్ ఏంటంటే ఏదైనా ఒకటి కనెక్షన్ బ్రేక్ అయ్యి ఆ బ్రేక్ అయిన దగ్గర నుంచి కూడా జీవితంలో ఒక డెల్యూజన్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఫ్యూచర్లో వాడికి హార్ట్ ట్రబుల్స్ వస్తాయి. అదిగో అలాంటి కేసుల్లో డిజిటాలిస్ ఇండికేట్ అవుతుంది.
చిన్నప్పుడు ఎప్పుడో ఫాదరు మదరు చనిపోయారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అక్కడి నుంచి వాడి మైండ్లో ఎలాంటిది ఉంటుందంటే, తను బాండ్ ఎవరితో అయితే పెట్టుకున్నానో అది చాలా వీక్ బాండ్. అందుకని తన భర్తతో కానీ తన తాలూకు పిల్లలతో కానీ చాలా సివియర్ యాంగ్జైటీ ఉంటుంది. వాళ్ళని లూజ్ అయిపోతానేమో అని. సెన్సేషన్ చూస్తే ఆ బాండ్ కట్ అయిపోతుందేమో అనేటువంటి ఐడియా వస్తుంది. అందుకని వాళ్ళు చాలా కంట్రోల్డ్గా ఉంటారు. నువ్వు 5:00కల్లా ఇంటికి వచ్చేయాలంటారు పిల్లవాడు వాడి 3rd సూపర్ క్లాస్ అనుకోండి, ఇదేమిట్రా నాయన నన్ను ఇంత కంట్రోల్ చేస్తుంది అనుకుంటాడు వాడు. వీళ్ళ ప్రాబ్లం ఏంటి, వీళ్ళ ఐడియాలజీలోంచి వీళ్ళు చూస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పుడు నాకు అలా జరిగింది, ఇక ఈ మీదటి ప్రతి బాండ్ని మనం చాలా గట్టిగా పరిరక్షించుకోవాలి, అదర్వైజ్ ఐఎమ్ గోయింగ్ టు లూజ్ అండ్ కట్ దట్ బాండ్ విత్ అదర్ పీపుల్. అలాంటి ఐడియాలజీ కనుక డెవలప్ అయితే వాడికిలోకి వచ్చేటువంటి హార్ట్ ట్రబుల్స్ లో మనకి డిజిటాలిస్ సిండికేట్ అవుతుంది. వీడిలో వచ్చేటువంటి హార్ట్ ట్రబుల్స్ లో క్యాక్టస్ సిండికేట్ అవుతుంది. రిపర్టరీ చూస్తే మీరు అందులోనూ క్యాక్టస్ ఉంటుంది, ఇందులో డిజిటాలిస్ ఉంటుంది. ఏది వేయాలో తెలియదు. మెట్రామెడికా చదివితే అందులో కూడా పెద్ద ప్రామినెంట్ గా మొడాలిటీస్ ఇచ్చారు, కానీ అవేం కనపట్లేదు కేసులో. ఏం చేయాలి? కెంట్ గారు 3 పేజీలు ఇచ్చారు, కానీ కొంచెం కూడా కనపట్లేదు. స్లో పల్స్ ఏం కనిపించట్లేదు. ఏం చేద్దాం? అప్పుడు జాగ్రత్తగా వాళ్ళ లైఫ్ తాలూకు ఐడియాలజీని మీరు గనక చదవగలిగితే అక్కడ మీకు కనబడేటువంటి ఐడియా ఇది. ఎందుకు వీళ్ళల్లో ఈ హార్ట్ ట్రబుల్స్ కనబడ్డాయి? ఎందుకు వాళ్ళల్లో హార్ట్ ట్రబుల్స్ కనబడ్డాయి? సో సూపర్ క్లాస్ ఐడియా ఆ రకంగా మనకి హెల్ప్ చేస్తుంది. అందుకని నేను మొన్న కూడా మీకు అదే చెప్తాను, మొన్నటి నుంచి మనకి సబ్ క్లాస్ సూపర్ క్లాస్ ఐడియా వల్ల 2 చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, రెమెడీస్ బాగా అర్థం అవుతాయి. 2, రెమెడీస్ బాగా అర్థం అవటం వల్ల పేషెంట్స్ని ఇంకా బాగా అర్థం చేసుకుని మనకి లూప్ హోల్లో ఉన్న కేసుల్ని కూడా మనం సక్సెస్ చేసుకోగలం. వాళ్ళు ఏ మొడాలిటీస్ ఉండవు. రిపటరైజేషన్ చేస్తే ఏమీ రావు. ఏం చేస్తావు రిపటరైజేషన్? ఏమి దొరకవు సిమ్టమ్స్ ప్రామినెంట్గా, కానీ స్టిల్ ఆ కేసుని మీరు క్రాక్ చేయగలరు. సారీ, మీకు గనక ఈ బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే చెప్పండి. ఫేస్ మేకప్ పెట్టుకున్న వాళ్ళకి కూడా పనిచేస్తాయి, వాడచ్చా సార్? వాడచ్చు, కానీ నేను చెప్పింది ఇదే. మీరు పేస్ మేకర్ వాడచ్చు, ఏ రకమైన కండిషన్ అయినా వాడుకోవచ్చు, కానీ మీకు ప్రాపర్ కేస్ హిస్టరీ ఉండాలి, అప్పుడే పనిచేస్తుంది. అలా కాకుండా పేస్ మేకర్ వచ్చింది, దగ్గు వచ్చింది, ఆయాసం వచ్చింది, ఏదో ముక్కును 4 పాయింట్లు పట్టుకుని క్యాక్టస్ లో, రిపటరీలో ఇంకో 4 పాయింట్లు పట్టుకుని మందు వేస్తే పని చెయ్యకపోవచ్చు. పని చేయొచ్చు భగవంతుడు ఆశీస్సులుంటే. అలాంటి కేసుల గురించి నేను చెప్పట్లేదు. అలా క్రాక్ అవ్వని కేసులు కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో ఈ అవగాహన ఉంటే ఇంకా బాగా క్రాక్ అవుతాయి, లేదా అవి క్రాక్ అవ్వని చోట కూడా ఇవి క్రాక్ అవుతాయి. అవును సార్, ఇప్పుడు ఉన్న వాటిని పట్టుకొని ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే కన్ఫర్మ్ చేసుకుంటాం. అంతే, అప్పుడు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఏం చూడక్కర్లేదు మీరు. తర్వాత ఇంకో చిన్న డౌట్ సార్, కొంచెం ఈ అల్ట్రాసౌండ్ గురించి ఒక్క 2 నిమిషాలు చెప్తారా? ఎక్కువ వద్దు. ఏంటిది? ఇది అల్ట్రాసౌండ్ లో ఇవన్నీ తెలుస్తాయా? అల్ట్రాసౌండ్ లో మీకు హార్ట్ కండిషన్ తెలియదు. ఎకోకార్డియోగ్రామ్ అనేటువంటి ఒక పరీక్ష, ఈసీజీ అంటాం.
ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఈసీజీ అండ్ ఎకోకార్డియోగ్రామ్, హార్ట్ స్కానింగ్. ఈ 2 పరీక్షల్లోనూ ముఖ్యంగా మనకి ఈ హార్ట్ గురించిన వివరాలు తెలుస్తాయి. ఈ 2 మనకి ప్రాథమిక. ఇంకా ఉన్నాయి, ఇప్పుడు రీసెంట్ గా చాలా వచ్చాయి. కొంత సీరం కన్నా హార్ట్ డిపాజిట్స్, కాల్షియం డిపాజిట్స్ స్క్రీనింగ్ కూడా జరుగుతోంది. అంటే బాగా ముందే అసలు ఏమైనా హార్ట్ వైపు డిపాజిట్స్ ఏమైనా ఏర్పడుతున్నాయా అనేటువంటి ఒక కొత్త టెస్ట్ రీసెంట్ గానే లాంచ్ చేశారు. ఒక 1 year అయి ఉంటుంది. సో అది కూడా మనకి ఫ్యూచర్ లో ఏదైనా కరోనరీ ఆర్టరీ డిసీజెస్ రావడానికి అవకాశం ఉందా, లేకపోతే యాంజియోగ్రామ్, అది కూడా మనకి చాలా కేసుల్లో అది కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా డయాగ్నోస్ చేయడానికి ఏదైనా మనం ఉపయోగించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ద ఐడియా ఆఫ్ హంగర్ హెడేక్స్, అందులో కూడా క్యాక్టస్ కి భలే రోల్ ఉంటుంది. మాకు మా ఆత్రేయపురంలో ఒక ఆవిడ ఉండేవారు, మా అగ్రహారంలో, మా చింతనంలో. ఈవిడ ఎక్కడికి వెళ్ళినా ఓ బాక్స్ పెరుగన్నం పట్టుకుని వెళ్ళేవారు. ఏదైనా ఊళ్ళో అది వెళ్తే చిన్న బాక్స్ లో, ఆ రోజుల్లోనే ఓ 30 ఏళ్ల క్రిందట చెప్తున్నాను, ఇంత పెరుగన్నం కలుపుకుంటూ వెళ్ళేవారు. మిగతా వాళ్ళు జర్నీ కదా, ఎక్కడైనా దిగి మన హోటల్లో తిందాం లేనో, అప్పట్లో తక్కువ, బట్ ఏవో ఉంటే అక్కడ తిందాం, లేకపోతే అక్కడికి వెళ్ళాక తిందాం. అప్పట్లో ఇంత వేగ ప్రయాణాలు లేవు కదా, ఓ చోట నుంచి ఓ చోటకి వెళ్ళడం చాలా టైం పట్టేది. ఇప్పుడు రాజమండ్రి విజయవాడ 2.5 గంటలు 3 గంటలు వెళ్ళిపోతున్నాం. అప్పట్లో ఏంటంటే పొద్దున్న ఎక్కితే రాత్రి సాయంత్రం వెళ్ళేవాళ్ళు. అంత స్లోగా ఉండేవి. బస్సే లేకపోతే రైలు కూడా తక్కువ, ఏ మెయిలు అలాంటివి ఉండేవి అంతే. అది ఎక్కితే ఏ 6 గంటలకో 7 గంటలకో తీసుకెళ్లేవాడు. అందులో బండి దొరికేది కాదు, ఎక్కువ బస్కి వెళ్లాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో ఈ బంధువు ఒక ఆవిడ ఎక్కడికి వెళ్ళినా చిన్న బాక్స్ పట్టుకెళ్ళేవారు. నాకు ఆశ్చర్యం వేసేది, మనం బాక్స్ పట్టుకెళ్తారు ఎక్కడికి ప్రయాణాలకు వెళ్ళినా. తర్వాత తెలిసింది ఏంటంటే, ఒకసారి ఎప్పుడో కనుక్కుంటే, ఈవిడికి ఆకలి వేస్తే తలపోటు వచ్చేస్తుంది. అంటే లేట్ అయితే, భోజనం లేట్ అయితే ఆకలి వేస్తే, ఇప్పుడు ఉదాహరణకు ఆవిడ ఏదైనా బస్సు ఎక్కింది, ఏ 12 అయ్యింది, ఆకలి వేసింది, ఆవిడ ఏం చేస్తుంది, ఇమీడియట్ గా అన్నం తినేస్తుంది ఆవిడ దగ్గర ఉన్న బాక్స్ లో, బస్సులోనే కూర్చుని. ఏమవుతుంది తినకపోతే అంటే, ఆవిడికి తలపోటు వచ్చేస్తుంది. తలపోటు వచ్చిన తర్వాత అది తిన్నా తగ్గదు. అందుకని ఆకలి వెయ్యగానే ఏదో ఒకటి తినేయాలి కాబట్టి ఆవిడ ప్రిజర్వేటివ్ గా ఈ బాక్స్ లో పెరుగన్నం పట్టుకెళ్ళడం అనేటువంటిది ఎప్పుడో చాలా కాలం క్రితం చూసినప్పటికీ ఆ కండిషన్ అలాగా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. అదిగో అలాంటి కేసుల్లో క్యాక్టస్ ఒకటి, లైకోపోడియం ఒకటి, ఈ 2 కూడా చాలా ముఖ్యమైన. వీళ్ళిద్దరికీ కూడా సేమ్ ఫాస్ఫరస్, సోరినం కూడా ఉన్నాయి, కానీ క్యాక్టస్, లైకోపోడియం చాలా ఇంపార్టెంట్ రెమెడీస్. ఏమిటి డిఫరెన్స్ అంటే, ఆకలేసిన తర్వాత తలపోటు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వాడు గబక్కన ఏ 2ంటికో బస్సు దిగి అక్కడ ఏదో భోజనాలు పెట్టారు, చిలకలూరు ప్లాట్ అంటే అక్కడ అన్నం తిన్నాడు అనుకుందాం, లైకోపోడియం వాడికి తగ్గిపోతుంది, వాడి హెడేక్. అంటే ఆకలేస్తే హెడేక్ రావడం రెండిటికి కామనే, కానీ తింటే తగ్గిపోతుంది లైకోపోడియం వాడికి. వన్స్ హెడేక్ వస్తే తిన్నా తగ్గదు క్యాక్టస్ వాడికి. ఈవెన్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ బాక్స్ లో ఆవిడ ఏమి మందు పడాలండి? హలో, క్యాక్టస్ పడాలి. ఎందుకు? ఆవిడకి తెలుసు, ఎందుకంటే వన్స్ తలపోటు వస్తే తిన్నా తగ్గదు కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది, తెలివిగా తలపోటే రాకుండా ఆకలేసిన వెంటనే తినేద్దామని చూస్తాం. ఏమండి? సో లైకోపోడియంలో ఏంటంటే వాళ్ళకి తింటే తగ్గుతుంది,
సో ఎక్కడో అక్కడ బస్సు ఆగిన చోట దిగి వాళ్ళు అన్నం తిన్న తర్వాత తగ్గిపోతుంది. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి, బాక్సులు పట్టుకెళ్లాల్సినంత నీడ్ కాదు. కానీ క్యాక్టస్ వాడు ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. ఎందుకు? ఎందుకంటే ఏది ముందు కాకులేసినప్పుడు వెంటనే తినేసేది. ఏంటది? తలనొప్పి స్టార్ట్ అయితే తిన్నా కూడా తగ్గదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? తలనొప్పి రాకుండా చూసుకోవాలి. అవునా కదా? ఓకేనా? ఇది ఒక ఇంపార్టెంట్ మోడాలిటీ క్యాక్టస్ లో. ఇంకా తర్వాత క్యాక్టస్ మనకి ఇండికేట్ అయ్యే కండిషన్స్ హై బీపీ కేసులు. ఇవి మనల్ని మామూలుగా ఏడిపించవు. బీపీ కేసెస్ క్లినికల్గా బీపీ టాబ్లెట్ వాడుతున్న 170, 180 ఉంటూ ఉంటాయి కేసులు చూస్తే. బీపీ వస్తే చాలు తలంతా పట్టేసినట్టు నాదుగా ఉందంటూ ఉంటారు. తల నాదు అంటారు. మన గోదావరి జిల్లాలో అయితే తల నాదుగా ఉందంటూ. సో ఈ రకమైనటువంటి బినైన్ హైపర్ టెన్షన్ కేసెస్ లో వచ్చే హెడేక్స్ లో మనం గుర్తుపెట్టుకునేటువంటి రెమెడీస్ లో క్యాక్టస్ ఒకటి. క్యాక్టస్ తో పాటు గుర్తుండవలసిన రెమెడీస్ బెలడోనా ఒకటి, గ్లోనైన్ ఒకటి, ఎమైల్ నైట్రికం ఒకటి, ఇంకా కూడా ఉండొచ్చు. ప్రధానంగా ఈ మందు ఈ ఔషధ సముదాయం మనకు గుర్తుండాలి. ఏమిటండి డిఫరెన్స్? ఏంటంటే బెల్లడోనాలో కొంచెం తలపోటు వస్తే, అంటే బీపీ పెరిగితే వాడికి తలంతా పట్టేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ జార్ ఎగ్రివేషన్, ఇలా ఓ చోట కూర్చుంటారు వాళ్ళు, బెల్లడోనా వాళ్ళు కదలరు. ఎందుకంటే కదిలితే హెడేక్ ఎక్కువైపోతుంది. మూమెంట్ ఇస్తే తల ఇలా అంటే టక్ మన హెడేక్ వచ్చేస్తుంది. అందుకని నేను ఒక పద్ధతి కనిపెట్టాను ఈ మధ్య. ఓ 2-3 కేసుల్లో బాగానే పనిచేస్తుంది. అది ఏంటంటే, ఏమంటే మా ఫాదర్కి పొద్దున్నుంచి తల హెడేక్ ఎక్కువగా ఉంది, బీపీ ఎక్కువగా ఉన్నట్టుంది అని ఎవరో ఒకళ్ళు వస్తారు. వస్తే అది ఖచ్చితంగా బెలడోనా కేసు అనిపించింది నాకు. ఎందుకంటే వాడు అక్కడి నుంచి ఇక్కడికి రావటం కూడా వాడు ఎగ్రివేషనే. అందుకని వాడు రాడు, ఎవరో ఒకళ్ళని పంపిస్తాడు. ఎందుకంటే దారిలో రకరకాల మూమెంట్స్ వస్తాయి. స్పీడ్ బ్రేకర్ ఎక్కాల్సి వస్తుంది, టర్న్లు తిరగాల్సి వస్తుంది వాడు బండి వేసుకొస్తే సుమా. సో వీలైనంత వరకు వాడు మూమెంట్ని అవాయిడ్ చేస్తాడు. అందుకని ఎవరినైనా పంపిస్తాడు. సరే పొద్దు నుంచి తలంతా పట్టేసినట్టుంది, బీపీ ఎక్కువైనట్టుంది అంటే అది బెలడోనా బీపీ హెడేక్ అని అర్థం. ఇదొక అబ్జర్వేషన్. గ్లోనైన్ వాడికి కూడా బీపీ ఎక్కువైతే హెడేక్ వస్తుంది, కానీ గ్లోనైన్లో వర్టిగో కూడా ఉంటుంది, తల అంతా ఇలా ఊగుతూ ఉంటుంది. నెక్స్ట్ బరస్టింగ్ హెడేక్ ఉంటుంది, తలకాయ బద్దలైపోతుంది అంటారు గ్లోనైన్లో. వర్టిగో ఉంటుంది, హెడేక్ ఈజ్ మోర్ ఆఫ్ బరస్టింగ్ టైప్. ఎమైల్ నైట్రికంలో కూడా బరస్టింగ్ హెడేక్సే ఉంటాయి, తలకాయ బద్దలైపోతుంటుంది బీపీ. కానీ యూజువల్గా ఎమైల్ నైట్రికంలో ఏదో ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగి వస్తుంది. ఏమైంది, ఎందుకు తలపోటు వచ్చింది, ఎందుకు బీపీ పెరిగింది? నిన్న మా పిల్లోడితో గొడవ పడ్డానులేండి, 5 లక్షలు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి ఇస్తాం, 5 లక్షలు ఇస్తే కానీ ఉద్యోగం రాదుట, దాని గురించి చిన్న ఫైట్. ఇలా ఏదైనా ఒక ఫ్యామిలీతో కానీ, రిలేషన్షిప్స్లో కానీ, చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్తో కానీ ఎక్కడో అక్కడ ఒక సెన్సిటివ్ మ్యాటర్ జరిగి ఆ తర్వాత బరస్టింగ్ హెడేక్స్ డెవలప్ అయితే అది ఎమైల్ నైట్రికంలోకి వెళ్తుంది. సో బరస్టింగ్ హెడేక్స్ more of amyl nitricum glonine. Congestive headache more of belladonna with jar movement aggravation.
ప్రెస్సింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఈజ్ ఆఫ్ క్యాక్టస్. ప్రెస్ అయిపోతున్నట్టుంటుంది, నొక్కేస్తున్నట్టుంటుంది, కన్స్ట్రిక్షన్ అని చెప్పాం కదా, తలకాయ అంత వేడైపోతుంది. కానీ క్యాక్టస్ లో ఉన్న అద్భుతమైన మొడాలిటీ ఏంటంటే వాడికి హెడేక్ ప్రెస్సింగ్ టైపే, వాడి ఎమిలరేషన్ కూడా ప్రెషరే. ఇలా నొక్కుంటే వాడికి బాగుంటుంది, లేకపోతే తలకాయ గొడగట్టుకుంటాడు. ప్రెస్సింగ్ హెడేక్ ఎమిలరేటెడ్ బై ప్రెస్సింగ్. చిత్రంగా క్యాక్టస్ లో అది. ఓకేనా? హలో, ఉన్నారా? సో ఇది మనకి క్యాక్టస్ గురించినటువంటి ఏడైపోయింది. సో క్యాక్టస్ గురించినటువంటి సమాచారం. సో మరోసారి అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ క్యాక్టస్ మెటీరియా మెడికా మనం ఏదైతే చెప్పుకున్నామో విత్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా మీరు సూపర్ క్లాస్ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ ఇచ్చి చదువుకున్నట్టయితే ఒక వ్యక్తిలో అసలు క్యాక్టస్ ప్యాథాలజీ ఎందుకు డెవలప్ అవుతుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది. అందుకని ఈ హార్ట్ కండిషన్స్ వాటిల్లో మనం క్యాక్టస్ వేయడం మంచిదే, తప్పు కాదు. కానీ ముందు అసలు హార్ట్ కండిషన్స్ రాకుండానే మీరు క్యాక్టస్ ఇవ్వగలగచ్చు, మీరు కనుక జాగ్రత్తగా పట్టుకోగలిగితే. అందుకని మనకి దానికి కావాల్సిన 2 ముఖ్యమైన నియమాలు ఏంటంటే, 1 కేసుని సంపూర్ణంగా తీసుకోవటం, 2 ఏ రెమెడీనైనా దాని సబ్ క్లాసు సూపర్ క్లాస్ ఐడియాలో చదువుకోవటం వల్ల దాని తాలూకు విస్తృత ప్రయోజనాలు మీకు అందుతాయి. ఓకేనా? ఓకే సార్. సార్ ఇక్కడ బ్రయోనియా కూడా ఇదే అంటే ఏమైనా డిఫరెన్స్ ఉందంటారు దీనికి తలనొప్పిలో? బ్రయోనియా కూడా డెఫినెట్ గా ఇండికేట్ అవుతుంది ఇలాంటి తలనొప్పుల్లో, ఎందుకంటే అది కూడా ఎమిలరేటెడ్ బై ప్రెషరే కదా. కానీ బ్రయోనియా వాడికి కోపం, చిరాకు, విసుగు ఎక్కువ ఉంటాయి. బ్రయోనియా వాడు తలకాయ గొడ్డ కట్టుకుని కూర్చున్నాడు అనుకోండి తలపోటని, ఎవడైనా వచ్చి ఎలా ఉందని అడిగితే వాడు చాలా అని చూస్తాడు, వాడిని మింగేసేటట్టు. లేదా వాడికి చాలా కోపం వచ్చేస్తుంది, అతను డిస్టర్బ్ చేయక అవతలబా అంటాడు. బ్రయోనియాలో మార్క్డ్ ఇరిటబిలిటీ ఉంటుంది, అదే మళ్ళీ సూపర్ క్లాస్. ఎందుకు? బ్రయోనియా ఏ ఫ్యామిలీ అండి? ఏ ఫ్యామిలీ? వైలేల్స్. సో అది 4th సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ మనకు వచ్చే సూపర్ క్లాస్ అది. సో ఏమవుతుంది? సో 4th సూపర్ క్లాస్ వాళ్ళకి ద ఐడియా ఆఫ్ వైలేల్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ఇరిటబిలిటీ వెన్ డిస్టర్బ్డ్. వాడి మానాన్ని వాడు పోతూ ఉండాలి. వాడు కనుక రూట్ మార్చారు, డిస్టర్బ్ అయ్యిందంటే వాడు కోపం వచ్చేస్తుంది. ఎక్స్ట్రీమ్ వైలెంట్ ఇరిటబిలిటీ వెన్ డిస్టర్బ్డ్ ఈజ్ ది ఐడియా ఫర్ వైలేల్స్ ఫ్యామిలీ. అలాంటి వైలేల్స్ ఫ్యామిలీకి చెందిన మందు బ్రయోనియా. అందులో కూడా టైఫాయిడ్ మయాజంకి చెందినటువంటి మందు బ్రయోనియా. మనం జాగ్రత్తగా చూస్తే ఈ ఫ్యామిలీస్ అన్నిటిని ఫిల్టర్ చేసుకుని మనం అందులో ఉండే టైఫాయిడ్ మయాజం రెమెడీస్ని మనం రాసుకుంటే వీళ్ళందరికీ విపరీతమైన తిక్క, కోపం ఎక్కువగా ఉంటాయి. మీరు చూడండి కావాలంటే, నక్స్వామిక కావచ్చు, క్యామోమిల్లా కావచ్చు, ఏ ఫ్యామిలీనైనా టైఫాయిడ్ మయాజంకి చెందిన మందు మనకి స్కీమాలో ఇచ్చినటువంటి మందు తీసుకుంటే ఖచ్చితంగా దానికి ఇరిటబిలిటీ ఉంటుంది, చాలా ఎక్కువ ఇరిటబిలిటీ ఉంటుంది మిగతా వాటిలతో కంపేర్ చేస్తే ఎమోషనల్గా. ఓకేనా?
ఓకే సార్, థ్యాంక్ యూ. కార్నీజియా జైగాన్షియా, కానీ టైం సరిపోదు. ఓకే, నెక్స్ట్ సెషన్ లో మనం ఇది స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, నో అదర్ డౌట్సా? నో డౌట్. గురు బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.